మట్టి వ్యవహారంలో టీడీపీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావుకు సంబంధం లేదని ఎర్రబాలెం ట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్లో అసోసియేషన్ నాయకులు బుధవారం మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకులు నాయుడు వెంకటరత్నం, చెల్లంశెట్టి సుందర్రావు, రావూరి ప్రసాద్, నాయుడు వెంకటేశ్వరరావు, తోట ఈశ్వర్రావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నమస్కారం అండి. నా పేరు నాయుడు వెంకటరత్నం. మేమంతా రాజధాని రైతులం. మాకు రాజధానిలో పొలాలు కూలింగ్కి ఇవ్వగా మాకు పని చేసుకోవడానికి ఏ పని లేక మేము అధికారులతో మాట్లాడుకొని సిఆర్డిఏ పరిధిలో నల్లమట్టి తోలుకునే అవకాశం ఇప్పించారు గ్రామ పెద్దలు. అయితే మేము హద్దులు మేరకుండా గ్రామంలోని వారికి మట్టి తోలుకుంటుంటే వేరే ఆపోజిషన్ క్యాండిడేట్లు మా మీద ఏదో ఒక విధంగా బురద చల్లాలనే కారణంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఎప్పటికప్పుడు మమ్మల్ని రెచ్చగొడుతూ గ్రామ పెద్దని చాలా తక్కువ చేస్తున్నారు. అయితే గత నెల 20వ తారీఖు ఆ మధ్యలో ధోని సాంబశివరావు అనే వ్యక్తి ఇలాగే కమిషన్ల పేరుతో లారీలు బయట నుంచి పిలిపించుకొని నల్లమట్టి తోలిస్తుంటే ఒకసారి చెప్పాం, అయ్యా ఇలా మేము రాజధాని రైతులమా కదా, నీ మనుషులమే, బయట నుంచి లారీలు తీసుకొచ్చి నువ్వు అన్లోడ్లు చేపించి తోలిస్తే మట్టి మా బతుకులు ఏమైపోవాలి, మాకు చేసుకుంటానికి కూడా ఇంకో పని లేదు. అయితే మేము ఆ మాట చెప్పగా సరే మీరే ఇచ్చేస్తాను, ఇక రెండోసారి చేయనులే అన్నాడు. తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత సాయంత్రం పూట 18-20 లారీలు దాకా తీసుకొచ్చి గ్రామంలో మట్టి తోలిస్తున్నాడు కమిషన్ల పేరుతో. ఏంటి అని విచారించగా అడగగా మా మీద తిరిగి దుర్భాషలాడి మేము మాట్లాడామని చెప్పి మా మీద రిటర్న్లో కేసు పేపర్కి ఇచ్చాడు. ఏంటి అని అడగగా మళ్ళీ తిరిగి మా మీద వాదనకు వస్తూ గత 10 సంవత్సరాల క్రితం చెరువు కమిటీలో పనిచేసి డబ్బులంతా ఆయన కింద పెట్టుకొని లెక్కలు చెప్పకుండా ఏమి చేయకుండా అంతా గందరగోళం చేసేసాడు. కావాలంటే ఎర్రబాలెం గ్రామంలోకి వచ్చి మీరు విచారించి తప్పు ఒప్పు ఏదో మీరే తెలుసుకోండి. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మా ఊరు పెద్ద ఆకుల ఉమామహేశ్వరరావు గారి మీద వచ్చిన ఆరోపణలు తప్పు. అందుకోసం మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము పోగు చేసే ప్రతి ఒక్క ట్రిప్ 50 రూపాయలు మా గుమస్తా డబ్బుల కోసం, మా ఒక మంచినీళ్ళ ఖర్చు కోసం, లేకపోతే గ్రామ అభివృద్ధి కోసం తీసుకుంటున్నవే తప్పితే రెండో విధంగా మేము ఏది చేయలేదు. ఏ అధికారికి ఇవ్వలేదు, ఏ పెద్ద మనుషులకి దీంట్లో హస్తం లేదు.